గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి వివిధ ఎంపికలను పరిశీలిస్తున్నామని శ్వేతసౌధం ప్రకటించింది. ప్రస్తుతానికి సైనిక చర్య తమ ఎంపికలో లేదని శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్ తెలిపారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం అమెరికా భద్రతా ప్రాధాన్యతకు సంబంధించిన విషయమని, ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రత్యర్థులను అరికట్టడం చాలా ముఖ్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారని లీవిట్ అన్నారు. ఈ ముఖ్యమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి ట్రంప్ అనేక ఎంపికలను చర్చిస్తున్నారని చెప్పారు. వాస్తవానికి అమెరికా సైన్యాన్ని ఉపయోగించే అధికారం తమ కమాండర్ ఇన్ చీఫ్ అయిన ట్రంప్ వద్ద ఎప్పుడూ ఉంటుందని కరోలిన్ లీవిట్ తెలిపారు. కాగా జనవరి 6న గ్రీన్లాండ్పై ట్రంప్ చేసిన ప్రకటనలను వ్యతిరేకిస్తూ యూరోపియన్ దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆర్కిటిక్లో భద్రతను అమెరికా, నాటో దేశాలు కలిసి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి సూత్రాల ఆధారంగా సమష్టిగా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. గ్రీన్లాండ్పై డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలకు మాత్రమే నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.